ఆపరేషన్ సింధూర్తో ఇండియన్ ఆర్మీ బలమెంతో దాని పటిష్టత ఎంతో అందరికీ తెలిసి వచ్చింది. అయితే దీన్ని వేరే లెవెల్కి తర్వాతి లెవెల్కి తీసుకుపోనుంది డిఫెన్స్ శాఖ. ఇప్పటిదాకా అమెరికా చైనాకి మాత్రమే ఉన్న 5th జనరేషన్ స్టెల్త్ డిస్ట్రాయర్లు ఉన్నాయి. వాటిని కూడా మించిన ఫైటర్లను తయారు చేయబోతోంది మన భారత్. ఈ స్టెల్త్ డిస్ట్రాయర్ల తయారీతో అటు పాకిస్తాన్ చైనాకి చెక్ పెట్టడం మాత్రమే కాదు, వెపన్స్ బిజినెస్లో వేల కోట్ల ఆదాయం ఆర్జించే మహత్తరమైనటువంటి వ్యూహం కూడా రచించింది భారత్. అమెరికా ఫాల్కన్ 35 కాదు, రష్యా సుకోయ్ 57 కాదు, అంతకు మించి భారత ప్లాన్ వేరే లెవెల్. ఆపరేషన్ సింధూర్లో మన ఫైటర్ జెట్స్ అద్భుతమైన పనితీరు ప్రదర్శించాయి. అయితే చైనా, అమెరికా రెండు కూడా పాకిస్తాన్కి తమ వ్యాపారం కోసం అత్యంత ఆధునిక విమానాలు, స్టెల్త్ డెస్ట్రాయర్లు విక్రయించడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే రష్యా దగ్గర కూడా సుకోయ్ 57 ఉన్న ఇవి 5th జనరేషన్ డెస్ట్రాయర్లు. వాటి కోసం డీల్స్ కుదుర్చుకుంటూనే భారత్ మరో బీభత్సమైన ప్రణాళిక రచించింది. అది అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్. ఈ AMCA కార్యక్రమం కింద ఏకంగా 6th జనరేషన్ స్టెల్త్ డెస్ట్రాయర్లను డెవలప్ చేయబోతోంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మార్క్ 1, మార్క్ 2 మోడల్స్ ను ఈ కేటగిరీ కింద రూపకల్పన చేస్తోంది. వీటిలో AMCA మార్క్ 1 ప్రస్తుతం నడుస్తున్న జనరేషన్ జెట్ ఫైటర్ల కొరత తీర్చేది కాగా, AMCA మార్క్ 2 పూర్తిగా స్వదేశీ సాంకేతికతపై ఆధారపడింది. ఇదే సోఫిస్టికేటెడ్ 6th జనరేషన్ జెట్ ఫైటర్లను తయారు చేయబోతోంది. ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రధానంగా రాఫెల్ మరియు Su-30 MKA వంటి 4.5 తరం యుద్ధ విమానాలను నడుపుతోంది. చైనా తన J-20 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానాలను భారత సరిహద్దు సమీపంలో మోహరించిన నేపథ్యంలో మనకి అత్యాధునిక విమానాల అవసరం స్పష్టంగా కనిపించింది. చైనా, పాకిస్తాన్ నుంచి ముప్పు తప్పించుకోవాలంటే కనీసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర 43 ఫైటర్ జెట్ స్క్వాడ్రన్లు అవసరం. కానీ ఇప్పుడు 30 స్క్వాడ్రన్లు మాత్రమే ఉన్నాయి. అంటే అదనంగా 200 నుండి 300 విమానాలు అవసరం. అందుకే ఈ గ్యాప్ ఫిల్ చేసేందుకే అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్ ని రక్షణ రంగం చేపట్టింది. ఇక AMCA మార్క్ 2 కింద 5th జనరేషన్ స్టెల్త్ డెస్ట్రాయర్లను రూపకల్పన చేస్తున్నారు. కానీ వాటిలోనే 6th జనరేషన్ ఫీచర్లను అమర్చబోతున్నారు. దీంతో 6వ తరం యుద్ధ విమానాలను అభివృద్ధి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్న అమెరికా, చైనా, రష్యా తరువాత మనమే ఆ ఘనత సాధించినట్లవుతుంది. అమెరికాకు చెందిన F-35 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ను లాక్హీడ్ మార్టిన్ తయారు చేసింది. ఇది అత్యంత శక్తివంతమైన 5th జనరేషన్ యుద్ధ విమానం. ప్రస్తుతం ఈ యుద్ధ విమానాలను అమెరికా నుంచి ఇజ్రాయెల్, జపాన్తో పాటు నాటో కూటమి దేశాలు కొనుగోలు చేశాయి. ఇది సింగిల్ ఇంజన్ టైప్ ఫైటర్. టాప్ స్పీడ్ 1.6 మాక్ వరకు ఉంటుంది. ఇది ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు గ్రౌండ్ పనిచేసే సామర్థ్యం కలిగి ఉంది. దీని పరిధి 1500 కిలోమీటర్లు. ఇక ఒక్కో F-35 ఎయిర్ క్రాఫ్ట్ ధర $80 మిలియన్ నుంచి $110 మిలియన్ వరకు ఉంది. రష్యా Su-57 కూడా 5th జనరేషన్ యుద్ధ విమానం. ఈ విమానాలను మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారత్కు ఇచ్చేందుకు రష్యా సిద్ధంగా ఉంది. ఇది 2 ఇంజిన్లు కలిగిన యుద్ధ విమానం. టాప్ స్పీడ్ మాక్ 2 వరకు ఉంటుంది. ఇది ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు గ్రౌండ్ పనిచేసే సామర్థ్యం కలిగి ఉంది. దీని పరిధి 1900 కిలోమీటర్లు. దీని ధర ఒక్కోటి $35 మిలియన్ నుంచి $40 మిలియన్ ఉంటుంది. ఈ 2 విమానాల కంటే దీటుగా ఇండియా తయారు చేసే 6th జనరేషన్ ఫీచర్ల యుద్ధ విమానం ఉంటుంది. ఇది కేవలం మన సైన్యం బలం పెంచడం కాదు, అంతర్జాతీయ మార్కెట్లో ఆదాయం కూడా తీసుకురాగల ఆయుధంగా మారనుంది.